ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకుడి. యోహాను 14:27. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మీకు మరియు మీ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాను. అటువంటి దైవికమైన శాంతిని పొందుకోవడానికి ఏం చేయాలో తోచక ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్న బంధకాల నుండి విడుదల కొరకు మనుషులు ఎద్దకు అటు ఇటు పరిగెత్తారు. అయితే నేడు ఈ లోకం ఇవ్వలేని శాంతిని మీరు పొందాలంటే ప్రభు అయిన యేసు వద్దకు రండి. దేవుడిచ్చే శాంతి సమాధానము సమస్త రోగాలను మరియు దుఃఖాన్ని ఔషధం వంటిది. సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సృష్టిని దాని సహజ స్థితికి ఎలా మరలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. వ్యాధుల ద్వారా మరియు సమస్యలు, అప్పుల ద్వారా ఇంకా వివిధ రకాల పోరాటాల ద్వారా శాంతిని కోల్పోయిన నీకు ప్రభు ద్వారా ఆదరణ పూరితమైన వాగ్దానం ఇక్కడ మీ కొరకు ఇవ్వబడి ఉన్నది. అయితే నేను ఆరోగ్యం కలుగజేసేందుకు మీ గాయములను మాన్పేది ఇదే అని సెలవిచ్చినటువంటి ప్రభు మీ గాయాలను మాన్పి మరియు మీ రోగాలను స్వస్థపరుస్తాడు. మీ జీవితంలో మీకు శాంతి లేకపోవడం వల్ల దుఃఖమనే కాడి దుఃఖమును మోస్తున్నట్లయితే, లేక బాధపరుస్తూ ఉన్నట్లయితే, మీరు ఈనాడు దేవుని రెక్కల కిందకు వచ్చినట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు. ఆయన రెక్కల ఆశ్రయం కింద మీరు క్షేమంగా మరియు సురక్షితంగా ఉంటారు. ప్రియులారా, మన దేవుడు శాంతికర్త, సమాధానం ఇచ్చు మంచివాడు. మీరు ఇప్పుడు కూడా అడిగిన యేసు మిమ్మల్ని తన శాంతితో నింపుతాడు. కేవలం దేవుని యందు మీరు నిరీక్షణ మరియు నమ్మకాన్ని ఉంచండి. ఆయన మహిమ మీ మనసును, శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చి మరి అశాంతిని కలగజేసే పర్వతం లాంటి అలజడులను ఆయన సన్నిధిలో కరిగిపోయి సంతోషంలో శాంతినిచ్చి మనల్ని బలపరచును గాక. ఈ కొద్ది మాట దేవుడు మనలో కలిసి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరమ తండ్రి, రాత్రంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నామమునకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఎటువంటి స్థితిలోనూ ప్రభువనైనా మిమ్మల్ని విడవకుండా హత్తుకుని జీవించేటట్లు మాకు దయచేయండి. మా కుటుంబాల్లో ఉన్న పోరాటాలను తొలగించి మాకు మీ యొక్క దైవికమైన సమాధానం అనుగ్రహించండి. వ్యాధితో బాధపడుచున్న మమ్మలను, నేను అనారోగ్యంతో బాధపడుచున్న మమ్మలను, నేను ఆర్థిక సమస్యలతో బాధపడుతూ కుటుంబంలో ఉన్న అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, ప్రభానైనా అనేక విషయాల్లో సమాధానం లేక శాంతి లేకుండా జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, శాంతిని అనుగ్రహించడానికి నేను వెళ్తున్నాను. కలవరపడొద్దన్నాను అయినా ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం వారి కలవరాలకు గురి చేస్తుంది. అయినా వారిలో ఉన్న కలవరాలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ దినము దీవెనలతోనూ, ఈ దినము ఆశీర్వాదాలతోనూ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ చేతులకి అప్పగిస్తున్నాం. ముఖ్యంగా మీ బాధసందులో ప్రభా, ఈ దినము నేను మా అవసరతలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల్ని, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భఫలాల విషయంలో మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా, ఉద్యోగాల విషయంలో స్థిరత్వము, ఉద్యోగాలు ప్రభా బిడ్డలు పొందుకోవడానికి, వివాహాలు ప్రభా జరగడానికి, అనారోగ్యాలు పోవడానికి, ఆర్థిక సమస్యల నుంచి, అసమాధానకరమైన పరిస్థితుల నుంచి, ఏదైనా పనిపాటులు, అవసరతలన్నిటినీ పేరు పేరున మీ చేతులుగా అప్పగిస్తాం. ప్రతి అవసరత మీరు జ్ఞాపకం చేసుకున్నారంట. ప్రతి అక్కరతో తీర్చమని ప్రార్థన చేస్తాం. ఏదైనా దేవునితో మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఏదైనా అంతా కూడా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం నేను మా మీద వేలనిమ్మని, మీ సన్నిధి మాతో ఉంచమని, నేను మా మధ్యలో మీరు ఉండమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి.